పరకాల రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పరకాల పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతిగా నిలిచి రైతును రాజుగా చేయడమే ధ్యేయంగా రైతుల కోసం అహర్నిశలు కృషి చేసే విధంగా బడ్జెట్లో 31,000 కోట్లతో 2 లక్షల రూపాయలు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసే విధంగా కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఈ కేబినెట్ తీర్మానం పట్ల సంతోషం వ్యక్తపరుస్తూ పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. ఏదైతున్నదంటే రేవంత్ రెడ్డి గారే వారి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో ఎలక్షన్లకు ముందు మరి వేరే టీఆర్ఎస్ పార్టీలు రైతు నడ్డిని విరుచుకుంటా మేమే రైతులను రాజులను చేస్తాం అనుకుంటా ఏళ్ల తరబడి రుణగ్రస్తులను చేసి వాళ్ళని అప్పుల కూబిలో ఉంచితే అన్నమాట నిలబెట్టినట్టు ఈరోజు మరి కేబినెట్ నిర్ణయం తీసుకొని ఎలక్షన్ అయిన వెంటనే 7 లక్షల చిల్లర లోటు బడ్జెట్ ఉన్నా కానీ 31,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ మరి రైతుల పక్షాన నిలబడి 2 లక్షల రైతుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పాలకవర్గమే. మరి ఇటు నిర్ణయం తీసుకున్న పాలకవర్గానికి పరకాల మున్సిపల్ పాలకవర్గం తరఫున రేవంత్ రెడ్డి గారికి మరి పాలకవర్గానికి ముఖ్యంగా మన పరకాల ఎమ్మెల్యే గారైనటువంటి పెద్దలు రేవు ప్రకాష్ రెడ్డి గారికి పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ప్రజలను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు అనుకున్న విధంగా అప్పులో ఉన్న రైతులను మరి వారి యొక్క స్వేచ్ఛాయుత వాతావరణంలోకి అప్పులు మాఫీ 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారు. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇచ్చి 100కు 100 స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ విజయం చేకూర్చే దిశగా రేవంత్ అన్న గిఫ్ట్గా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని తెలియజేసుకుంటున్నారు.